హాయ్, నా పేరు జయమౌళి. ఇవాళ మనం క్లాష్ ఆఫ్ క్లాన్స్ 2 గేమ్ ని ఎలా హ్యాక్ చేయాలో చూడబోతున్నాం. దీన్ని నాకు రిక్వెస్ట్ చేసింది తిరురావు అనే సబ్స్క్రైబర్. అండ్ లెట్స్ వాచ్ ద వీడియో నౌ. ఓకే గైస్, ఇప్పుడు మనం క్లాష్ ఆఫ్ క్లాన్స్ 2 గేమ్ ని హ్యాక్ చేయడం గురించి మనకి గేమ్ కిల్లర్ అనే యాప్ కావాలి. దానికి మనకి రూట్ పర్మిషన్ అనేది కావాలి. రూట్ పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి మీ ఫోన్ కి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్వాలేదు. లేకపోతే ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో ఐ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినా మీరు ఆ వీడియోకి వెళ్ళిపోతారు. అండ్ ఈ గేమ్ కిల్లర్ యాప్ అండ్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ 2 గేమ్ డౌన్లోడ్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా హ్యాక్ చేయాలో చూడబోతున్నాం. ఫస్ట్ నేను గేమ్ కిల్లర్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, గేమ్ కిల్లర్ యాప్ ఇంటర్ఫేస్ మొత్తం ఇలాగే ఉంటుంది, ఒక చిన్న యాప్ లాగా. అండ్ దీన్ని ఒకసారి బ్యాక్ చేస్తే ఇక్కడ మినిమైజ్ అయిపోయింది చూడండి. అలా మినిమైజ్ చేసుకుని ఇప్పుడు మనం క్లాష్ ఆఫ్ క్లాన్స్ 2 గేమ్ ని ఓపెన్ చేద్దాం. అండ్ సేమ్ ట్రిక్ క్లాష్ ఆఫ్ క్లాన్స్ కూడా సేమ్ వర్తిస్తుంది. ఓకే, ఇక్కడ గేమ్ అనేది ఓపెన్ అయింది. ఈ గేమ్ నేను కొద్దిగానే ఆడాను. అండ్ ఇక్కడ నాకు చూస్తే 135 డైమండ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాటిని పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ గేమ్ కిల్లర్ మినిమైజ్ చేసి ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి మీకు అక్కడ ఎన్ని డైమండ్స్ అయితే ఉన్నాయో అన్ని టైప్ చేయండి. అంటే నాకు 135 ఉన్నాయి కాబట్టి 135 టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కితే ఇక్కడ ఆటో ఐడెంటిఫై అని ఉంది కదా, దాని మీద నొక్కండి. అక్కడ సర్చింగ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి సర్చింగ్ అయిపోయింది. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఫౌండ్ అయినాయి అని చెప్పింది, ఏం పర్వాలేదు. అండ్ ఇక్కడ బ్యాక్ నొక్కి ఆ డైమండ్ ని తగ్గించడం గానీ పెరిగించడం గానీ చేయాలి. పెరిగించడం ఎలాగో తెలియదు నాకు, కానీ తగ్గించడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ అప్గ్రేడ్ చేస్తున్నాను. అప్గ్రేడ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఒక డైమండ్ అనేది పోద్ది. ఇక్కడ నాకు చూస్తే 134 వచ్చినాయి. దాన్ని ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నాను 134 అండ్ అగైన్ సెర్చ్. నాకు ఇక్కడ కొన్ని చాలా వాల్యూస్ వచ్చినాయి. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ టైప్ చేసి బ్యాక్ నొక్కేసి మళ్ళీ ఇంకొక జెమ్ ని పోగొట్టుకుందాం. ఓకే, ఇక్కడ నాకు 133 వచ్చినాయి కదా, సేమ్ ఇక్కడ అదే టైప్ చేస్తున్నాను 133 మళ్ళీ సెర్చ్. ఓకే, ఇక్కడ నాకు ఫైన్ గా ఒకే వాల్యూ వచ్చింది కదా, అంటే ఇది దగ్గర దగ్గర హ్యాక్ అయిపోయినట్టే లెక్క. ఈ ఒక్క వాల్యూ మీద నొక్కి మీరు ఇక్కడ నాకు 133 డైమండ్స్ ఉన్నాయి కదా, మీరు బాగా చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వాల్యూని చేంజ్ చేస్తున్నాను నేను 133 నుంచి 1000 చేస్తున్నాను. 1000 చేసి డన్ నొక్కుతున్నాను అండ్ ఓకే నొక్కుతున్నాను. ఇక్కడ నాకు డన్ అయిపోయింది అండ్ 1000 కింద మారిపోయింది, కానీ ఇక్కడ నాకు డైమండ్స్ మాత్రం 133 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే అగైన్ ఒక డైమండ్ ని తగ్గించడం కానీ పెరిగించడం కానీ చేయాలి. అక్కడ చేస్తే ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇక్కడ చూసారా 999 డైమండ్స్ ఉన్నాయి నాకు. అలాగే మీరు దీన్ని హ్యాక్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ ఈ వాల్యూని మరొకసారి ఓపెన్ చేసి ఇక్కడ 999 ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్ని 9s పెట్టి దాన్ని చేశాను. ఓకే నొక్కాను. ఇక్కడ డన్ అనేది వచ్చింది, కానీ ఇక్కడ డైమండ్స్ మారలేదు. అగైన్ దీన్ని అప్గ్రేడ్ చేయండి. అదే ఒక జెమ్ ని తగ్గించడం కానీ పెరిగించడం కానీ చేయండి. అండ్ ఇక్కడ నాకు చూసారా ఎన్ని జెమ్స్ వచ్చినాయో. ఓకే, దట్స్ ఆల్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని వీడియోస్ తెలుగులోనే కదా ఉన్నాయి. దిస్ ఇస్ జయ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు డ్రైవ్. బేస్ ద డ్రాప్.